హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ శ్రావణిని. సో పింక్ అండ్ బ్లూ నుంచి చాలామంది అండి అసలు బల్క్ ఆర్డర్స్ అయితే మనకు వచ్చేవి చల్లమిరపకాయలకి. ఎందుకంటే 250 గ్రామ్స్కే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అండ్ ప్రైసింగ్ కూడా హై ఉంటుందండి. ఎందుకు అంటే 1 kg పెడితే మనకు ఆల్మోస్ట్ హాఫే వస్తుంది, 500 గ్రామ్స్ వస్తాయి. ఎందుకంటే ఇవి సన్ డ్రైడ్ కదా, ఎండలో ఎండ పెట్టేవి కాబట్టి మనకు వెయిట్ అనేది చాలా తగ్గిపోతుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి చాలామందికి ఇష్టమైనవి గుమ్మడికాయ వడియాలు. ఇవి కూడా మీరు చూడొచ్చు, నా దగ్గర ఇక్కడ 3 ప్యాకెట్స్ ఉన్నాయి, లాస్ట్లో ఒక 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఫుల్గా సేల్ ఉంటున్నాయి గుమ్మడికాయ వడియాలు. ప్యాకేజింగ్స్ కూడా చేసి రెడీగా ఉంచాను, ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టొమాటో వడియాలండి. ఇవైతే ఫస్ట్ ఓన్లీ 250 గ్రామ్సే తీసుకున్నారు చాలామంది, బట్ రైట్ నో వచ్చేసి హాఫ్ కేజీ డైరెక్ట్ తీసేసుకుంటున్నారు, ఎందుకంటే అంత బాగున్నాయి. అండ్ నెక్స్ట్ పొడిలలో చాలామంది ఒకసారి చూపించమంటున్నారు, పొడిలు చూపిస్తాను. ఇది ఎర్రకారంతో చేసిన కాకరకాయ పొడి, అవిసె గింజల పొడి అండ్ కరివేపాకు పొడి. అండ్ ఇడ్లీ దోశల్లోకి స్పెషల్గా కందిపొడి వచ్చేసి రైస్లోకి. అండ్ ఇడ్లీ కారం అని సపరేట్గా చేస్తున్నాము, అది స్పెషల్లీ ఫర్ ఇడ్లీ అండి. ఘీ ఆర్ ఆయిల్తో కానీ లేకపోతే అలానే ఇడ్లీ మీద స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు. అండ్ జింజర్ పికిల్, అల్లం పచ్చడి స్వీట్ది అనమాట. అండ్ ఇది వచ్చి ఉసిరికాయ పచ్చడి, సీజన్ అయిపోతుంది సో తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త మామిడికాయ పచ్చడి అండి. ఇదేంటంటే అల్లం వెల్లుల్లి వేసి పెడతాము, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేస్తా అంటే మాత్రం 250 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవి వచ్చేసి రాగి మురుకులు. సో ఇవేంటంటే మినిమం హాఫ్ కేజీ తీసుకోవాలండి హెల్త్ కోసం అని చెప్పి. సో బేసిక్గా ఇట్లా రాగి మురుకులు అనేవి అయితే చేస్తున్నాము. సో ఇవి కూడా రెడీగా ఉన్నాయి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి అడగండి. ఇవైతే మినిమం హాఫ్ కేజీ 1 kg తీసుకుంటేనే ఇస్తాము. సో ఇవన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి, ఎవరెవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ కొన్ని బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, పెద్ద పెద్ద ఆర్డర్స్ ఎలా ప్యాక్ చేస్తున్నాము అనేది. ఓకేనా, థ్యాంక్ యూ.